చాలామంది పేషెంట్స్ వచ్చి నాకు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదని చాలామంది అడుగుతున్నారు ఈ మధ్యకాలంలో. సో దానికి బేసిక్గా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే అసలు ఎనాటమీ ఆఫ్ ది యూట్రస్ అర్థం కావాలి. ఎనాటమీ అంటే అసలు ఎలా ఉంటుంది స్ట్రక్చర్ అనేది. సో ఇట్లా ఇది సర్విక్స్ అనమాట, ఇదేం వజైనా, ఇది సర్విక్స్, బాడీ ఆఫ్ ది యూట్రస్, ట్యూబ్స్, ఇది ఓవరీ, ఈ 2 ట్యూబ్స్, ఇది ఓవరీ. సో ఎక్కడైనా ప్రాబ్లం ఉండొచ్చు, వీటిలో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా రాకపోవచ్చు. ఫస్ట్ ఏంటంటే షేప్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, సెప్టమ్స్ ఉన్నా రాకపోవచ్చు. నెక్స్ట్ ఓవరీలో కనుక పిసిఓడి ఏమన్నా ఉన్నా, లేకపోతే రిజర్వ్ తక్కువగా ఉన్నా రాకపోవచ్చు. నెక్స్ట్ ట్యూబ్స్లో ఉన్న బ్లాక్స్ ఏమైనా ఉన్నా కూడా రాకపోవచ్చు అనమాట, ట్యూబల్ బ్లాక్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి. నెక్స్ట్ ఫైబ్రాయిడ్స్, యూట్రస్లో ఉన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నా రాకపోవచ్చు. ఎండోమెట్రియోసిస్ లాంటి ప్రాబ్లమ్స్, ఇవన్నీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండి ఒక యూట్రస్కి రావచ్చు దేనికైనా. తర్వాత పాలిప్స్, చిన్న పాలిప్స్ కూడా ఒక్కొక్కసారి ఇంప్లాంటేషన్ అవ్వకుండా, అక్కడ ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వకుండా దాన్ని ప్రివెంట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా మెన్సెస్ లాగా వచ్చేస్తుంది ఫర్టిలైజేషన్ జరిగినా కూడా. సో ఎన్ని ప్రాబ్లమ్స్ని మనం డిటెక్ట్ చేసుకుని ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ చూసుకుని మనం దాన్ని ట్రీట్ చేయాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి బ్లడ్ టెస్ట్లు. నెక్స్ట్ మెయిల్ పార్ట్నర్ గురించి కూడా మనం నెక్స్ట్ చూడాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.